హైదరాబాద్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని ఇండియా వైడ్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి అజయ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి సంకల్ చంద్ యూనివర్సిటీకి సంబంధించి అసలు కోర్సులేంటి, కోర్సెస్ లో ఏవి ప్రధానంగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే పిల్లలు ఇంపార్టెన్స్ ఇస్తారు, దీంతో పాటు ఇంకా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు నామ్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా, అవన్నీ ఆయన మాటలోనే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రీవియస్ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్ విజిట్ చేశారు. థ్యాంక్ యూ. ఎవ్రీవన్ వాస్ సాటిస్ఫైడ్ మేడం. థ్యాంక్ యూ సో అంటే మనం మచ్. డిస్కస్ చేసిన వర్డ్స్ అన్ని అక్కడ ఉన్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూపర్. అంటే మీరు అంత పర్ఫెక్ట్ గా చెప్పారు, అంటే మీరు చెప్పిన దాంట్లో అన్ని నిజాలు ఉన్నాయి అన్నట్టే కదా. ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. వచ్చి చూసుకునే కదా వాళ్ళు తీసుకున్నారు. చూసుకునే తీసుకోమని చెప్పాము. మరి ఇంకేంటి. సంకల్ చంద్ యూనివర్సిటీలో ఏమేమి ఉన్నాయని మీరు ఆ రోజైతే చెప్పారో అవన్నీ ఉన్నాయి, అవన్నీ నిజం. అక్కడికి వెళ్ళిన ప్రతి స్టూడెంట్, ఈవెన్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. అవునండి, అది మనకి ప్రూవెన్ ఫ్యాక్ట్. అండ్ ఆల్మోస్ట్ 3 days స్టే చేశారు. లైక్ ఎన్వైరన్మెంట్ చూసారు. సూపర్. ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత ఇన్ క్యాంపస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఏమున్నాయి. అండ్ ఒక గ్రూప్ వాళ్ళు వచ్చారనుకోండి, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజామాబాద్ నుంచి వస్తే వాళ్ళు ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ అవ్వడం, ఇంకో డిస్ట్రిక్ట్ వాళ్ళు అట్లా ఫ్రెండ్స్ అయిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు. సో మన 2 స్టేట్ల నుంచి ఉంటారు. 2 states నుంచి ఉన్నారు మేడం. 2 states నుంచి తెలుగు స్టేట్స్. ప్రీవియస్ ఇయర్ వరకు లేనప్పటికీ ఇయర్ ఆల్మోస్ట్ సీట్స్ అన్ని బీటెక్ లో ఫిల్ అయిపోయాయి. సూపర్. అసలు క్యాంపస్ చాలా బాగుంటది అంట కదండి. 100 acres క్యాంపస్ మేడం. అంటే అన్ని 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఒకే ప్లేస్ లో ఉండడం వల్ల అడ్వాంటేజ్. ఎక్కువ మంది పిల్లలు కలర్ఫుల్ గా కనిపిస్తుంది యూనివర్సిటీ. 12,000 మెంబర్స్ స్టూడెంట్స్ కనిపిస్తుంటారు. అండ్ ఇప్పుడు రైట్ నో ఏంటంటే పారామెడికల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి మేడం. ఎవరైతే బైపీసీ కంప్లీట్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ కి నీట్ లో రాలేదనుకోండి సీట్, బీఎస్సీ కార్డియాక్ కానీ, బీఎస్సీ అనస్థీషియా కానీ, బీఎస్సీ రేడియాలజీ కానీ, ఈ స్పెషలైజ్డ్ కోర్సెస్ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్స్ లో నేర్చుకోవచ్చు. ఇవేంటంటే ఎంబీబీఎస్ రాలేదు అని ఎవరైతే బాధపడతారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఇంకా అంటే జనరల్ డిగ్రీస్కి వెళ్ళకుండా ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ స్పెషలైజ్డ్ కోర్సెస్. అవి కూడా ఉన్నాయి మన దగ్గర. కార్డియాక్ కేర్, అనస్థీషియా అండ్ రేడియాలజీ, ఇవి 3 years కోర్సెస్. అండ్ 1 year ఇంటర్న్షిప్ ఆర్ అబ్జర్వేషన్షిప్ మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్లోనే చేసుకోవచ్చు. ఓకే. మరి సేమ్ టైం దాని ఫీజు కూడా చెప్పండి ఒకసారి. 2,26,000 into 3 మేడం. 3 సంవత్సరాలకు మాత్రం కడతారు. ఇంటర్న్షిప్ కి ఎటువంటి ఫీజు ఉండదు. ఈ 2,26,000 కూడా ఒకవేళ పే చేసుకోలేము అనుకుంటే 2 installments లో కట్టుకోవచ్చు. 1,50,000 స్టార్టింగ్ ఫస్ట్ సెమిస్టర్ లో కట్టుకొని సెకండ్ సెమిస్టర్ లో బ్యాలెన్స్ 76,000 కట్టుకోవచ్చు. ఫీజే కాదండి, ఈ ఫెసిలిటీ కూడా రీజనబుల్ గా ఉంది. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా అఫోర్డబుల్ లేని వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇస్తామండి. బయట నుంచి లోన్ ఇస్తారా? బయట నుంచి లోన్ తీసుకోవచ్చు మేడం. అండ్ యూనివర్సిటీలో వాళ్ళు స్టార్టింగ్ ఇనిషియల్ అమౌంట్ కట్టారు అనుకోండి, టోకెన్ అమౌంట్, మనం ఈ స్టూడెంట్ మన దగ్గర ఎన్రోల్ అయ్యారు అండ్ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని చెప్పి లోన్ లెటర్ ఇస్తాము. ఆ లోన్ లెటర్ తీసుకెళ్లి బ్యాంక్స్కి వెళ్తే చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మన బ్యాక్ అండ్ టీమ్ సపోర్ట్ చేస్తుంది, లోన్స్ కూడా వచ్చేటట్టు. సో ఆ గైడెన్స్ కూడా ఇస్తాం మనం. సూపర్. అయితే ఒకసారి మనం ఏవైతే ఇప్పుడు బీటెక్ కోర్సులు ఉన్నాయో దాని గురించి పర్టికులర్ గా అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి? బీటెక్ ఆల్మోస్ట్ సీట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మేడం. కొన్ని లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లో ఒక అంటే ఏఐ లేటెస్ట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి కొంచెం కొన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే డేటా సైన్స్ లో కూడా ఉన్నాయి. డేటా సైన్స్ లో కూడా ఉన్నాయి. సో ఆ రెండు ఎవరికైనా కావాలంటే వచ్చేయచ్చు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఉన్న లైక్ మనం అడ్జస్ట్ చేయొచ్చు సీట్స్. మరి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఆగస్ట్ 10th వరకు మనం జాయిన్ అవ్వచ్చు మేడం. ఆగస్ట్ 10th పర్లేదా? క్లాసెస్ స్టార్ట్ అయినా మేనేజ్ చేసుకోవచ్చా? అంటే ఫస్ట్ 10 days విల్ బి ఓరియంటేషన్ డే. ప్రాబ్లం లేదు. సో ఓరియంటేషన్ డే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. లైక్ ఆగస్ట్ 11th 12th నుంచి మాత్రం డెఫినెట్ గా సీరియస్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో ఈ గ్యాప్ లో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దే కెన్ జాయిన్ మేడం. అంటే లైక్ ఆల్రెడీ మనం చాలా ఇంటర్వ్యూస్ లో ప్రీవియస్ కూడా కవర్ చేసాం, లైక్ ఏమేమి ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ తీసుకొచ్చారు యూనివర్సిటీకి. అంటే లైక్ అడ్వాన్స్డ్ కరికులం తో స్టూడెంట్స్ కి అనేది నేర్పిస్తారు. లైక్ యాపిల్ ల్యాబొరేటరీ కానీ, ఆండ్రాయిడ్ ల్యాబొరేటరీ కానీ, సూపర్ కంప్యూటర్ పైన వీళ్ళు వర్క్ చేస్తారు. సూపర్ కంప్యూటర్ మొత్తం గుజరాత్ లో ఎక్కడ లేదు. సో చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే విజిటింగ్ వచ్చారో ఆ సూపర్ కంప్యూటర్ ని చూసి మెస్మరైజ్ అవుతున్నారు. సో ఇట్లాంటి ఫెసిలిటీ రీసెర్చ్ అంటే నాసా, ఇస్రోలో యూజ్ చేసేది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే దానిపైన కూడా వాళ్ళు రీసెర్చ్ చేయొచ్చు. సూపర్. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తుంది యూనివర్సిటీ. ఓకే. కానీ ఇప్పుడు ఉన్నది 2వ కోర్సులకి ఆప్షన్ ఉంది జనాలకి. అవును, రావాలనుకుంటే స్టూడెంట్స్ కి. సో ఒకటి ఏఐ, ఒకటి డేటా సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఆల్సో. కంప్యూటర్ సైన్స్ కొన్ని సీట్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా అవైల్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏఐ నుంచి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ కి వెళ్తారు, కొంతమంది కంప్యూటర్ సైన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అట్లా చేంజ్ అవుతుంటారు. సో మనకి ఆగస్ట్ 10th వరకు ఆ టైం ఉంటుంది. సో ఆ గ్యాప్ లో ఎవరైతే డిసిషన్ తీసుకుంటారో
వాళ్ళకి అవైల్ చేసుకోవచ్చు ఆ సీట్ అనేది. సో లిమిటెడ్ టైమే ఉంది, లిమిటెడ్ టైం ఉంది, గ్రాప్ చేసుకోవచ్చు, చాలా డెసిషన్ తీసుకోవాలి, చాలా అర్థంగా తీసుకోవాలి. రైట్. సో ఇప్పుడు మరి పారామెడికల్ కూడా మీరు స్టార్ట్ చేసామంటున్నారు. ఈ ఎలాగూ బీటెక్ కొన్నే ఉన్నాయి లిమిటెడ్ అంటున్నారు కాబట్టి పారామెడికల్ వద్దాం ఒకసారి. పారామెడికల్ లో పర్టికులర్ గా మీరు కొన్ని కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ఆ కోర్సెస్ లో జాయిన్ కావాలి అంటే కేవలం ఇంటర్మీడియట్ సరిపోతుందా, లేదు అంటే వీళ్ళు ఏమన్నా నీటు అలాంటి అటెండ్ చేసి దాంట్లో ర్యాంక్ రాకుండా ఉన్న వాళ్ళకే మాత్రమేనా? జస్ట్ ఇంటర్మీడియట్ లో మనకు 50% మార్క్స్ ఉంటే సరిపోతాయి మేడం, ఈ కోర్సెస్ కి మనం ఎలిజిబుల్ అవుతాం. దిస్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ మేడం. ఎవరైతే హాస్పిటల్ ఆర్ హెల్త్ కేర్ రిలేటెడ్ లో మేము ఉండాలి అనుకుంటారో, అండ్ మెయిన్ గా గర్ల్స్ కి లైక్ తక్కువ స్పాన్ లో కోర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆయుష్ కోర్సెస్ ఏవి తీసుకున్నా 5.5 years కోర్స్, మళ్ళీ పీజీ చేయాలంటే 3 years. సో ఆల్మోస్ట్ 8.5 years వాళ్ళు టైం స్పేర్. సో కొంచెం త్వరగా మనం సెటిల్ అవ్వాలి, తక్కువ డ్యూరేషన్ ఉన్న కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేవి చాలా బెటర్. దాంట్లో ఈ స్పెషలైజేషన్ ఇంకా స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి చూస్ చేసుకోవాలి. లైక్ కార్డియాక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, దాని రిలేటెడ్ వెళ్ళిపోవచ్చు. అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే దానికి వెళ్ళిపోవచ్చు. రేడియాలజీ ఇంట్రెస్ట్ ఉంటే దాని రిలేటెడ్ వెళ్ళొచ్చు. అండ్ ఈ కోర్సెస్ కూడా ఏంటంటే మేడం, ఎంబీబీఎస్ తర్వాత ఎవరైతే స్పెషలైజేషన్ చేసి ఉంటారో, ఎండి డాక్టర్స్ ఉంటారో వాళ్ళు టీచ్ చేస్తారు. జనరల్ బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు టీచ్ చేయరు. సో అండ్ వీళ్ళకి ఏంటంటే ఎంబీబీఎస్ కాలేజ్ ఏదైతే ఉందో సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో, వాళ్ళతో పాటు అలైడ్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ కూడా కూర్చొని నేర్చుకుంటారు. సో ప్రాక్టికల్స్ ఆఫ్టర్నూన్ టైంలో హాస్పిటల్కి వెళ్తారు, మార్నింగ్ టైం క్లాసెస్లో ఉంటారు. ఓహో, ప్రాక్టికల్స్ కూడా సేమ్ డే జరిగిపోతున్నాయి స్టార్టింగ్ నుంచి, ఫస్ట్ ఇయర్ నుంచే ఉంటాయి వీళ్ళకి. అంటే వీళ్ళకి సబ్జెక్ట్స్ కూడా మేడం సిమిలర్ ఉంటాయి. లైక్ ఎంబీబీఎస్ వాళ్ళకైనా, ఆయుష్ వాళ్ళకైనా, అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకైనా ఫస్ట్ ఇయర్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మసీ ఉంటాయి. సెకండ్ ఇయర్ వీళ్ళు ఎక్కువ కార్డియాక్ తీసుకున్నారు అనుకోండి, కార్డియాలజీ రిలేటెడ్ ఉంటుంది. అనస్థీషియా తీసుకుంటే అనస్థీషియా రిలేటెడ్, రేడియాలజీ తీసుకుంటే రేడియాలజీ రిలేటెడ్. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంటర్న్షిప్ కి పంపించినప్పుడు ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తారు. అండ్ కార్డియాక్ విషయానికి వచ్చేసరికి కూడా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, అంటే క్యాత్ ల్యాబ్స్ అనేవి అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, న్యూరో రిలేటెడ్. అండ్ అనస్థీషియా కూడా ఏంటంటే వీ హ్యావ్ సపరేట్ ఓటీ కాంప్లెక్స్ కూడా ఉంది. సో ఒక 18 క్లినికల్ డిపార్ట్మెంట్స్కి 2 months ఇట్లా స్టూడెంట్స్ని డివైడ్ చేసి పంపిస్తారు. అండ్ రేడియాలజీ కూడా సిటీ స్కాన్, ఎంఆర్ఐ, సోనోగ్రఫీ అన్ని అవైలబుల్ ఉన్నాయి విత్ ఇన్ క్యాంపస్లో. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ వస్తుంటారు ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ హాస్పిటల్కి. అరౌండ్ 100 kilometer రేడియస్లో మెడికల్ కాలేజ్ లేవు, హాస్పిటల్స్ ఉన్నప్పటికీ మెడికల్ కాలేజ్ లేవు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యూనివర్సిటీ ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో చాలా నామినల్ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారనుకోండి, ఎవరైనా క్యాటరాక్ట్ రిలేటెడ్ సర్జరీస్కి 1 రూపీకి అయిపోవడం, లైక్ డెలివరీస్కి వచ్చారనుకోండి, నార్మల్ డెలివరీస్ చేయడానికే చూస్తారు, కొన్నిసార్లు అవ్వనప్పుడు C-section చేస్తారు, 5 rupeesకి చేస్తారు. అట్లా మినిమల్ ఛార్జెస్తో సర్జరీస్ కానివ్వండి, ఫార్మసీ ఇవ్వడం కానివ్వండి, ఆల్మోస్ట్ ఫార్మసీ ఫ్రీగా ఉంటుంది. ఈవెన్ ఈ డిజిటల్ ఫ్రీ. అండ్ ఈ ఎక్స్రే కానీ డిజిటల్ ఎక్స్రే ఇక్కడ ఏంటంటే లైక్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే సర్వీస్ మోటోతో పనిచేస్తుంది మేడం. అంటే అదే ఈ యూనివర్సిటీకి ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రతి ఆర్గనైజేషన్కి ప్రతి యూనివర్సిటీకి ఒక ఓనర్ ఉంటారు. బట్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీకి ఓనర్స్ అంటే ఎవరు లేరు, ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీ కూడా ఏంటంటే సంకల్చంద్ పటేల్ గారు 1942లో ఒక చిన్న స్కూల్గా స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత చారిటబుల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి అలా రన్ చేస్తున్నారు యూనివర్సిటీ. ఇది కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ యూనివర్సిటీ, ప్రాఫిట్ మోటోతో రన్ అవ్వదు. సో అందుకే స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంత తక్కువ ఫీజులో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి మళ్ళీ రిటర్న్ రావట్లేదు, ఖచ్చితంగా మాకు ఇందులోనే అడ్మిషన్ కావాలని తీసుకుంటున్నారు. మీరు డిఫరెంట్ కోర్సెస్ చెప్పారు కదా ఇప్పుడు పారామెడికల్లో, అందులో కోర్స్ వైజ్ ఫీజు ఉంటుందా లేక అందరికీ సేమ్ ఉంటుంది? అందరికీ సేమ్ ఫీజు ఉంటుంది మేడం. కాకపోతే సీట్స్ డివిజన్ అనేది కార్డియాక్ కేర్ కి కొంచెం తక్కువ ఉంటుంది. కార్డియాక్ కేర్ లో ఓన్లీ 60 seats మాత్రమే, లిమిటెడ్ సీట్స్. కార్డియాక్ కొంచెం హై డిమాండ్ కాబట్టి 60 seats ఉంటాయి. అనస్థీషియా 100 ఉంటుంది, రేడియాలజీ 100 ఉంటుంది. ఇయర్ తెలుగు పిల్లలు ఆల్మోస్ట్ 260 members ఉంటారు ఈ అలైడ్ హెల్త్ సైన్స్ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు అంటే ఏ స్టేట్ నుంచి అయినా తీసుకుంటారు కదా, అట్లా ఏం స్టేట్ వైజ్ అట్లా ఏం లేదు కదా? అదేం లేదు మేడం, తీసుకుంటారు, అన్ని స్టేట్స్ తీసుకుంటారు. మరి తీసుకున్నప్పుడు స్టేట్ వైజ్ చదువుకుంటూ వస్తారు కదా, వీళ్ళు నీట్ రాయరు, ఇంటర్మీడియట్ కదా, వీళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు. స్టేట్ వైజ్ ఇదివరకు అయితే నీట్ అనుకోండి, మొత్తం ఇండియా వైజ్ ఒకటే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు వీళ్ళని ఎలా మీరు కోపప్ చేయగలుగుతారు? వీళ్ళు అవుతారా, కోపప్ అవుతారా? అవుతారు మేడం, డెఫినెట్ గా. అంటే కొంతమంది దీంట్లో నీట్ రాసే పిల్లలు కూడా ఉంటారు. జస్ట్ ఏంటంటే వీళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ బేసిస్ లోనే వెళ్ళొచ్చు. కాకపోతే నీట్ రానప్పుడు ఆల్టర్నేటివ్ లాంగ్ టర్మ్స్ కి వెళ్తుంటారు, అంటే మళ్ళీ 2 times చేస్తారు, 3 times చేసే పిల్లలు కూడా. కాకపోతే ఏంటంటే మనం ఒక క్లియర్ ఎనాలిసిస్ పెట్టుకోవాలి. లైక్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీట్ కట్ ఆఫ్ ఎంత ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 113 వచ్చింది అనుకోండి, రిజర్వేషన్ SC/ST వాళ్ళకి వాళ్ళు క్వాలిఫై అయినట్టు. 720కి 144 వచ్చింది అనుకోండి, OBC వాళ్ళు క్వాలిఫై అయినట్టు.
బట్ ఈ 144, 150, 160 వచ్చిన పిల్లలు కూడా సెకండ్ టైం, థర్డ్ టైం, లాంగ్ టర్మ్కి వెళ్ళారనుకోండి, వేస్ట్. ఒకవేళ 350, 400 ఆ రేంజ్ లో వచ్చి నాకు ఒక 50 మార్క్స్, 100 మార్క్స్ పెరుగుతాయి అని, నాకు సీట్ వస్తుంది అని వాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళకి డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అనేది యూస్. 100, 200 వచ్చిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. సో ప్రాపర్ ఎనాలిసిస్ చేసుకొని ఏ కోర్స్కి వెళ్ళాలనేది స్టూడెంట్ ముందే డిసైడ్ అయితే బెటర్. సో కొంచెం నీట్ జస్ట్ క్వాలిఫై అంటే క్వాలిఫై అవ్వలేదు అనుకుంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ కొంచెం బెటర్ ఆప్షన్. అంటే హాస్పిటల్ సెక్టర్ లోనే ఉంటారు కాబట్టి సాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగుంటుంది. ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా కోర్స్ కి? ఏం లేదండి, ఏం లిమిట్ ఏం లేదు. నెక్స్ట్ మరి వీళ్ళకి ప్లేస్మెంట్స్, పారామెడికల్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్డియాక్ రిలేటెడ్ చూసుకుంటే మేడం, మనకు తెలిసిన విషయమే, కోవిడ్ తర్వాత ఎక్కువ హార్ట్ రిలేటెడ్ అటాక్స్ చూస్తున్నాం, హార్ట్ అటాక్స్ ఎక్కువ చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇండియాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 2.4 million డెత్స్ ఆర్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. అండ్ దీనికి చిన్న చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి మధ్యలో, లైక్ కరోనరీ ఆర్టరీ కాల్షియం అని చెప్పి, అంటే మనకి హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి 10 years అంటే ఫర్దర్గా ఒక 10 సంవత్సరాల లోపు ఎప్పుడు వస్తుంది అనే దాని మీద కూడా టెస్టులు జరుగుతున్నాయి. సో కార్డియాక్ రిలేటెడ్ అయితే స్కోప్ చాలా బాగుంటుంది. కాకపోతే 100% ఈ పిల్లలు అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందా లేదా, కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉందా లేదా, అండ్ కార్డియాక్ డాక్టర్స్ టీచ్ చేస్తున్నారు, కోర్స్ చేసే కాలేజ్ లో ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అయితేనే వాళ్ళ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ రిలేటెడ్ అయినా, లేదంటే క్లినికల్ ఎక్స్పోజర్ రిలేటెడ్ అయినా, పేషెంట్ ని ట్రీట్ చేసే విధానం చాలా చేంజ్ ఉంటుంది. లేదనుకుంటే కోర్స్ తర్వాత కూడా మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. కోర్స్ లో నేర్చుకోవాల్సింది కూడా కొంతమంది ఏంటంటే అటాచ్డ్ మెడికల్ కాలేజ్ లేకపోవడం వల్ల జస్ట్ థియరీ నేర్చుకుంటున్నారు. థియరీ నేర్చుకుని మళ్ళీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్కి మళ్ళీ ఎంఎస్సీ చేయడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, అంటే వేరే వేరే హాస్పిటల్లో మళ్ళీ డిప్లొమా చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. సో మనం చూస్ చేసుకునే కాలేజ్లోనే అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, 100% స్టూడెంట్ విల్ బి సాటిస్ఫైడ్. అది అంటే బేసిక్ ఇది అవేర్నెస్ కోసం చెప్తున్నాను. నాట్ ఓన్లీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ, ఎక్కడైనా సరే ఇవేంటంటే ఫ్యూచర్ లో హెల్త్ రిలేటెడ్, అంటే మనం డైరెక్ట్ పేషెంట్స్ తో ట్రీట్ చేస్తాం కాబట్టి, పేషెంట్స్ తో ఇంటరాక్ట్ ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ ఉన్న దాంట్లో జాయిన్ అయితేనే మీ ఫ్యూచర్ 100% సెక్యూర్గా ఉంటుంది. లేదు అనుకుంటే ఖచ్చితంగా పేషెంట్ అని ఇబ్బంది పడతారు, ఫ్యూచర్ లో కూడా సరైన ప్లేస్మెంట్ లాగా ఇబ్బంది పడచ్చు డెఫినెట్ గా. అవును, రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మరి ఎవరికన్నా పారామెడికల్ కావాలన్నా, లేదంటే కొన్ని ఆప్షన్ ఉన్నటువంటి బీటెక్ కోర్సెస్ లో సీట్ కావాలన్నా కూడా వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి మీ నంబర్ అయితే ఇస్తాము కింద, విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.